నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము మన శరీరంలో ఎటువంటి లక్షణాలని మనం గమనించుకోవాలి, ఆ లక్షణాల వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయో ఎలా తెలుసుకోవాలి, ఆ ఇబ్బందుల వల్ల మనను మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అతి ముఖ్యంగా 3-4 లక్షణాలు మనలో కనిపిస్తాయి. దానికి ఎటువంటి ఆహార లోపాల వల్ల, ఎటువంటి వైటమిన్స్ లోపాల వల్ల అలాంటివి మనకు కనిపిస్తాయో మనం ముందుగానే గుర్తించుకుని గమనించుకుని ఆహార నియమాలలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇటువంటి బాడీ సైన్స్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని లోపాల వల్ల వచ్చే సమస్యల నుంచి మనం కాపాడుకోవచ్చు. అతి ముఖ్యంగా అందరూ బాధపడేది జుట్టు రాలిపోవడం, పలచబడడం, జుట్టు రాలిపోవడం. ఇవన్నీ కూడా మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ, మనం తీసుకునే ఆహారంలో పప్పు పదార్థాలు అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ, థైరాయిడ్ యొక్క సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనకి జుట్టు రాలే లక్షణాలు కనుక కనిపిస్తాయో అలాంటప్పుడు ఖచ్చితంగా మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది, దాంతో పాటు ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో మనం ఫేస్ చేస్తున్నామా, థైరాయిడ్ హెచ్చుతగ్గులు అయ్యాయా అని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు గనక మనం ఇవి గమనించుకుంటే ఖచ్చితంగా మనం ఐరన్ మెడికేషన్స్ కానీ, మందుల ద్వారా కానీ, ఆహార నియమాల ద్వారా కానీ మనం గుర్తించి తీసుకున్నట్టయితే, థైరాయిడ్ హెచ్చుతగ్గులను మనం కనుక గమనించుకున్నట్టయితే, అదేవిధంగా మనం పప్పు పదార్థాలు ఉన్న ఆహారం కనుక మంచిగా తీసుకున్నట్టయితే, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా తీసుకున్నట్టయితే, ఫ్రెష్ ఫుడ్, ఆకుకూరలు, పప్పులు ఇలాంటివి కనుక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ జుట్టు రావడం అనే సమస్య నుంచి మనం కాపాడుకోవచ్చు. అలాగే చాలాసార్లు కాళ్ళలో, పాదాల్లో, చేతుల్లో తిమ్మిర్లు రావడము, మంటలు మండడం కూడా చూస్తూ ఉంటాం. ఇలా కనుక మనం గమనించుకున్నట్టయితే ఖచ్చితంగా అది B12 డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గమనించుకుని B12 సప్లిమెంట్స్ తీసుకుని లేకపోతే B12 ఇంజెక్షన్స్ కానీ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా చిన్న చిన్న ఆహార నియమాలు కనుక మార్చుకున్నట్టయితే ఈ B12 డెఫిషియన్సీలో నుంచి మనం బయటపడవచ్చు. కాళ్ళ మంటలు, అరికాళ్ళ పాదాల మంటలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇదే విధంగా మనకి చాలా తరచుగా కొంతమందిలో చూస్తూ ఉంటాం, చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా అవి మానవు. అలాంటప్పుడు వాళ్ళలో విటమిన్ సి యొక్క లోపం గుర్తించడం జరిగింది. అయితే విటమిన్ సి పుష్కలంగా మనకి అన్ని సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మకాయలలో, చింతపండులు ఇలాంటివి చోట్ల చాలా పుష్కలంగా లభిస్తుంది. కొత్తిమీర లాంటి దాంట్లో కూడా ఎంతో విటమిన్ సి ఉండే అవకాశం ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా తీసుకున్నట్టయితే చిన్న చిన్న దెబ్బలు కూడా త్వరగా మానిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలాసార్లు ఆడవాళ్ళల్లో కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తరచుగా చూస్తూ ఉంటాము. బోన్ పెయిన్స్ అంటూ ఉంటాం అన్నమాట. అలాగే కండరాల నొప్పులు. ఇలాగా చాలాసార్లు గమనించినప్పుడు వాళ్ళలో విటమిన్ డి, కాల్షియం యొక్క లోపాలు చూస్తూ ఉంటాం. కాల్షియం లోపం వల్ల హార్ట్ రేటు కూడా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కార్డియాక్ అరిథ్మియాస్ అంటాము, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటాం. ఇలాంటప్పుడు మనం కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్ సరైన పద్ధతిలో కనుక తీసుకున్నట్టయితే, సరైన ఆహార నియమాలు కనుక పాటించినట్టయితే మనకి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా చాలాసార్లు రేచీకటి అంటూ ఉంటాం, రాత్రిపూట కనిపించదు సరిగ్గా. ఇలాంటి రేచీకటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో విటమిన్ ఏ డెఫిషియన్సీ లోపాలు ఉంటాయి. విటమిన్ ఏ పుష్కలంగా కలర్డ్ వెజిటబుల్స్లో ఉంటుంది. బీట్రూట్, క్యారెట్, ఆకుకూరలలో విటమిన్ డి ఉంటుంది, పప్పాయాలో విటమిన్ ఏ ఉంటుంది. ఇలా ఎన్నో రకాల ఆహారంలో విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. అలాంటి ఆహారం కనుక తీసుకున్నట్టయితే, అదేవిధంగా విటమిన్ ఏ సప్లిమెంట్స్ కూడా ఆహారం సరిగ్గా తీసుకోలేని సమయంలో విటమిన్ ఏ సప్లిమెంట్స్ తీసుకున్నట్టయితే ఇలాంటి నైట్ బ్లైండ్నెసెస్, డిక్రీజ్ నైట్ విజన్ లాంటి ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైతేనేమి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది మనం సరిగ్గా ఆహారం తీసుకోవడం. అదేవిధంగా కొంచెం స్వల్పంగా వ్యాయామం చేసుకుంటూ ఆరోగ్య నియమాలు కనుక ఖచ్చితంగా పాటించినట్టయితే, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనుక మనం ముందుగానే గుర్తించినట్టయితే, మన శరీరం మనకి చూపించే చిన్న చిన్న లక్షణాలను మనం గుర్తించుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాకుండా కూడా మనం అరికట్టవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.